జూనియర్ ఎన్టీఆర్కి నీకు చాలా మంచి ఫ్రెండ్షిప్ మీ ఇద్దరికి. అది ఇంకా మీది కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవుతుంది సార్, అది ఆయన లేదు అంటే ఆయన వర్క్లో ఆయన ఉంటాడు, బిజీగా ఉంటాడు. ఇదివరకు అంటే పిల్లలు పుట్టక ముందు అంటే ఎక్కువ శాతం కలిసేవాళ్ళం. పిల్లలు పుట్టిన తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ హీ హాజ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ కదా, సో హీ హాజ్ టు స్పెండ్ టైం దేర్ అండ్ హీ హాజ్ టు స్పెండ్ టైం. అప్పుడు ఇంకా తనకున్న కథలు సినిమాలు వినడం రెగ్యులర్గా ఉంటుంది కదా, అవును. అందుకని తన టైం ఈ మధ్య తగ్గింది. బట్ బేసిక్ ఫ్రెండ్షిప్ ఉంది. అదే ఇంకా మొన్న మధ్యన ఫోన్ చేసి లొకేషన్ రా అంటే వస్తా అన్నా కానీ కుదరలేదు, నాకేదో పని ఉండి నేను వెళ్ళలేదు. అంటే మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నువ్వు మొదటి రోజుల్లో చాలా సినిమాల్లో ఉన్నావు. తర్వాత కూడా అండి మొన్నటిదాకా కూడా చేస్తూ వచ్చాను నేను. జనతా గ్యారేజ్, ఈవెన్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్. అవును, ఈ మధ్య కూడా ఆర్ఆర్ఆర్లో తన్నే కదా ఇంట్రొడ్యూస్, తన క్యారెక్టర్ని కదా ఇంట్రొడ్యూస్ చేసే క్యారెక్టర్ అది. ఎగ్జాక్ట్లీ అప్పటి నుంచి అది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది మీ ఇద్దరి మధ్యాహ్నం. నీకు అలాంటి ఫ్రెండ్షిప్ ఇంకెవరితో లేదా? ఉందండి, నాకు తరుణ్తో ఉంది. తరుణ్తో ఐఎమ్ వెరీ క్లోజ్. మనోజ్తో ఉంది ఆ క్లోజ్నెస్. ఇంకా నాకు శివబాలాజీతో ఉంది. ఓకే. బట్ తరుణ్ అలాగొక ఫైర్ లాగా వచ్చి అలాగ ఆగిపోయాడు. లేదండి, నాకు ఐ డోంట్ నో, బట్ అతను అనుకుంటే ఇప్పటికీ రాగలుగుతాడు. ఐ సీరియస్లీ ఫీల్ తరుణ్ ఒక్కసారి ఇలా ఏమో క్యారెక్టర్స్ని కూడా హీరోయిజంలోనే వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీరోయిజం తీసుకుంటే హీ విల్ డెఫినెట్లీ డూ వండర్స్ అని అనిపిస్తుంది నా ఫీలింగ్. ఐ డోంట్ నో, హీ హ్యాస్ టు టేక్ ఏ కాల్. అంటే నార్మల్గా వాళ్ళ మదర్ రోజా రమణి గారు ఎక్కువగా ఆవిడే మేనేజ్ చేస్తారు అందువల్ల అని ఏదో ఇగో ఇప్పుడు సుమకి నీకు మధ్య డైవర్స్ లాగే వాళ్ళ గురించి మాట్లాడేసి నాకు తెలియదండి. అదే అంటే అలాంటివి నార్మల్గా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కటి ఇండస్ట్రీలో అలాగే స్ప్రెడ్ అయ్యి ఏం లేదండి. ఐ ఫీల్ తరుణ్ కెన్ మేక్ వండర్స్. అండ్ శివబాలాజీ ఇప్పుడు మారుతున్నారు అంటే కొన్నిసార్లు కొంతమంది కొన్ని పట్టుకొని కూర్చున్నారండి కొంత టైంలో. అంటే బిఫోర్ ఈ ఓటీటీ రాకముందు సినిమాలో హీరోగాని అని చెప్పేసి కొన్ని ఆబ్లిగేషన్స్ అలాంటివి ఉంది, ఇప్పుడు మారాయి. సో దే ఆర్ ఓటీటీ కూడా వచ్చేసింది కాబట్టి ఐ డోంట్ నో, దే విల్ డెఫినెట్లీ కమ్ అనిపిస్తుంది. అవును, ఇప్పుడు నిన్ననే మన శ్రీరామ్ అని ఒక హీరో ఉన్నాడు చూడు. అవును, రోజా కూటమ్మ వచ్చేసాడు, రోజా పూలు. నిన్న చెప్తున్నాడు నాకు, నేను అవన్నీ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ సార్, ఇప్పుడు నేను సైడ్ క్యారెక్టర్స్ అవి చేయట్లేదు, 4-5 ప్రాజెక్టులు అవి లైనప్లో ఉన్నాయి అని చెప్పాడు అనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ఓటీటీ. అదే, సో ఐ థింక్ సమ్ మ్యాజిక్ విల్ హ్యాపెన్. ఎస్. అయితే నేను ఇంకొక ముఖ్యమైన విషయం నీ కెరీర్ పరంగా నేను అనుకునేది, నాన్నగారు చాలా గొప్ప ప్రయోక్త దేవదాస్ కనకాల గారు. అతను యాక్టర్గా వచ్చారు అండ్ చాలా మంచి సినిమాలు చేశారు. అండ్ నాగమల్లి లాంటి ఒక అద్భుతమైన ఫిల్మ్ డైరెక్ట్ చేశారు. బ్రహ్మాండమైన పాటలు, రాజన్ నాగేంద్ర గారి మ్యూజిక్, అసలు నాగమల్లి ఆ పాట, అవన్నీ వేటూరు గారి పాటలు, చాలా అద్భుతమైన సినిమా తీశారు నాగమల్లి. అమ్మాయి తర్వాత మళ్ళీ అందులో వచ్చేసిన హీరోయిన్ మళ్ళీ ఇంకో సినిమాలో చేయలేదు. దట్ వాజ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిల్మ్ అమ్మాయికి. నువ్వు దేవదాస్ కనకాల గారి అబ్బాయి అయ్యి నువ్వు ఎందుకు అసలు డైరెక్షన్ అన్న పాయింటే నువ్వు అసలు కెరీర్లో ఎంటర్టైన్ చేయలేదు? అంటే నేను ఇవన్నీ విన్నానండి. మా ఫాదర్, అంటే మీకు తెలియడం కోసం చెప్తున్నా, యాక్చువల్లీ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సౌత్ ఇండియాలో ఫస్ట్ ట్రైన్డ్ యాక్టర్ ఈజ్ మిస్టర్ దేవదాస్ కనకాల. ఆయన చదువుకొని వచ్చిన తర్వాత చెన్నైకి వచ్చేసి ఇంకేముంది మనకు లైఫ్ అంతా రెడ్ కార్పెట్టే, చెన్నైకి వెళ్ళంగానే మనకి పిలిచేస్తారు, వేషాలు వచ్చేస్తాయి అనుకుని దిగారు. వెళ్తే ఎవరెందుకు పట్టించుకుంటారు, ఆల్రెడీ ఎవరికి వాళ్ళు, మీరు ఇందాక అన్నారు చూడండి, ఒక లాబింగ్ ఉంటుంది, అలాంటి లాబింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఈయన్ని పట్టించుకోలేదు. రాత్రి వేషాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా సినిమాలో. సో పట్టించుకోలేదు, ఇదేంటిది ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈయన హీ గాట్ అప్సెట్. ఆ టైంలో ఒకే ఒక సినిమా, అంటే ఒక 2 సినిమాలు చేశాడు ఆయన. ఏంటంటే బుద్ధిమంతుడు, అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్, ఆ పడవ లాంచి ఎక్కి ఓ అనే భూమి మీద సుఖపడితే తప్పు లేదు ఆ సాంగ్లో వెనక ఓ అని చెప్పేసి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కాలం మారింది అనుకుంటా. ఏంటంటే చాలా రిఫ్రాఫ్లాగా వచ్చి ఇచ్చేయండి ఆ పిల్లని, 3 పూట్ల పాలు పోస్తాను ఇంకోటి అని చెప్పేసి
చాలా బాగా చేసాడు ఈయన. ఈయనకి ఆ వేషం రాదనుకొని వెళ్ళాడు. అవును. ఈయన చెప్పడం నాకేం చెప్పాడంటే, విశ్వనాథ్ గారు మామూలుగా ఏం వచ్చింది గాడిద గుడ్డులే అని చెప్పేసి, నాకు ఆ నెగిటివ్ యాటిట్యూడ్ ఉండిందిరా, ఆ నెగిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళాను, రాదనుకునే వెళ్ళాను, అదే బాగా పనిచేసింది, వెంటనే వచ్చింది నాకు ఆ ఒక్క సీను, చాలా బాగా చేసాం, పేరు వచ్చింది. ఆ తర్వాత ఏం రాలేదు వేషాలు, సర్వైవల్ కావాలి కదా. ఈ లోపల నేను అప్లై చేశాను సాంగన్ డ్రామా డివిజన్కి, హైదరాబాద్లో సాంగన్ డ్రామా డివిజన్కి. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది వచ్చింది, జాబ్ వచ్చింది. సో ఈ షిఫ్టెడ్ టు హైదరాబాద్కి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హ్యాపీగా ఉంది. అక్కడే మా అమ్మని చూశారు, అంతకుముందే చూశాడు మా అమ్మని ఎక్కడో మా నాన్న, ఎవరి మహానటి ఇంత బాగా చేస్తుంది అనుకున్నాడు, అయిపోయింది. తర్వాత సాంగన్ డ్రామా డివిజన్కి వచ్చిన తర్వాత పక్కనే కొలీగ్స్గా ఉన్న తర్వాత లవ్లో పడ్డారు, ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ ఈయనకి చూడండి, సో అంటే మనిషి ఎలా ఉన్నాడో, నేను చెప్పేది పాయింట్, నువ్వు చివరికి వచ్చే పాయింట్ చెప్తా. సాంగన్ డ్రామా డివిజన్ గవర్నమెంట్ జాబ్ని వదిలేసి చెన్నైకి వెళ్ళిపోయాడండి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టారు కదా, అవును, వాళ్ళు పెట్టిన ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాడు. ఇద్దరు మా మదరు మా ఫాదరు, ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ ఉండగా, సెక్యూర్డ్ జాబ్ ఉండగా వదిలేసి అలా వెళ్ళిపోయారు. మా నాన్న వెళ్ళాడంటే సరే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 10 మంది తయారు చేయొచ్చు అనుకున్నాడు, ఏమో వస్తే వేషాలు వస్తాయి అనుకున్నాడు. ఈవిడ కూడా మా నాన్న అక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోయింది.